హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను చేసిన డిష్ వచ్చేసి కాజు పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్‌లో చేస్తున్నాను. ఇది రైస్ అండ్ రోటీస్‌కి చాలా అంటే చాలా బావుంటుంది. ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా పన్నీర్‌ని తీసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నిటిని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం హోమ్మేడ్ గరం మసాలా అనేది వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం సరిపడినంత సాల్ట్ అనేది కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొంచెం కారం అనేది కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆయిల్, కొంచెం కర్డ్ కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పన్నీర్ మ్యారినేట్ చేసుకోవడం వల్ల పన్నీర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి పన్నీర్ కూడా ఉప్పు కారం అనేది తెలుస్తుందన్నమాట తిన్నప్పుడు. అందుకనే మనం ఈ పన్నీర్ అనేది మ్యారినేట్ చేసుకుంటున్నాము. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల పన్నీర్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది కదా. తిన్నప్పుడు కూడా దాని టేస్ట్ అనేది మనకి ఇంకా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి మనం కొంచెం బటర్ అనేది వేసుకొని ఆ బటర్ కరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేవి ఈ బటర్లో వేసుకొని కొద్దిసేపు వేపుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలన్నిటినీ వేసి బాగా వేగనిచ్చుకోవాలి. మరి అంటే కొంచెం రెడ్ బ్రౌనిష్ కలర్లోని వేగే వరకు మనం ఉంచుకోవాలి. దగ్గరుండి సిమ్లో పెట్టి వీటన్నిటిని వేపుతూ ఉండాలి. ఇలా మన పన్నీర్ ముక్కలు వేగిపోయాక వీటిని తీసి మనం పక్కన పెట్టుకుందాం. వీటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ పాన్ అనేది మళ్ళీ పెట్టుకొని ఆ పాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అందులో కొంచెం నేను ఆనియన్స్ వేసుకున్నాను. ఆ ఆనియన్స్ వేగే వరకు బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేను టమాటో ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుతున్నాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చాను. ఆ తర్వాత నేను ఇందులో కొంచెం అల్లం తురుము కూడా వేసుకున్నాను. ఆ తర్వాత వీటన్నిటిని బాగా వేపిన తర్వాత ఇందులో కొంచెం నేను కాజు పలుకులు కూడా వేసుకున్నాను. కాజు కూడా వేసి బాగా కలుపుకున్నాను. ఇది కొంచెం బాగా మగ్గిపోయినట్టున్నాయి ఉల్లిపాయలు, టమాటీలు. వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాము దీన్ని పేస్ట్ చేసుకోవడానికి. ఇదంతా మనం మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మనం పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి మళ్ళీ మనం బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి కొంచెం మనం జీడిపప్పును అనేది వేసి మనం బాగా కొద్దిసేపు వేగనిచ్చుకుందాము. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆ బటర్లోకి మనం ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసి బాగా వేపుకోవాలి. ఆ తర్వాత కొంచెం టమాటో ముక్కల్ని కూడా వేసుకుందాము. ఇందులోకి టమాటోలు అలాగే పచ్చిమిర్చి వీటి రెండింటిని వేసి మళ్ళీ బాగా కలిపి కొంచెం దగ్గరికి మగ్గే వరకు ఉంచుకోవాలి. దీనివల్ల గ్రేవీ బాగుంటుందండి. అంటే మనకి నార్మల్ కర్రీ లాగా అంటే రైస్లోకి చపాతీస్లోకి కాబట్టి ఇలా అక్కడక్కడ ఆనియన్స్, టమాటోస్ తగులుతుంటే బాగుంటుంది. సో అందుకని ఇలా చేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని బాగా మగ్గనిచ్చుకుందాము. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి బాగా కలుపుకుందాము. ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అనేది వేసి బాగా కలుపుదాము. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ వల్ల కూడా మనకి అసలు ఈ రెసిపీకి టేస్ట్ ఇచ్చేది ఈ కాజు టమాటో పేస్ట్. దీనివల్లే మనకి చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదా, ఇందులోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాము. కొంచెం కారము, ఉప్పు, మసాలా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మళ్ళీ కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చాను. ఆయిల్ తేలుతున్నప్పుడు చేసి మళ్ళీ మూత తీసి అందులోకి నేను కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కలిపి మూత పెట్టేశాను. ఇది కొంచెం బాగా అయిపోయినట్టుంది. ఇప్పుడు ఇందులోకి మనం పన్నీర్ ముక్కలు అనేవి యాడ్ చేసుకుందాం. ఈ పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఒక 2 మినిట్స్ వరకు ఉడకనిద్దాము ఆ గ్రేవీలోనే. ఆ తర్వాత నేను మళ్ళీ తీసి అందులోకి నేను వేపి పెట్టుకున్న
కాజు అనేవి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కసూరి మెత్తి కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్